ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప మాతృదేవోభవ పితృదేవోభవ సర్వదేవత అతీత స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, అలాగే ఈరోజు మరొక్క మారు సత్యం శివం సుందరం అనే అద్భుతమైన స్వామివారి దివ్య లీలా చరితామృతాన్ని గ్రంథరాజాన్ని పఠించడానికి అవకాశం కల్పించినటువంటి నా ఆత్మీయ సోదరులు పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి వారికి స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని చాలా భక్తితో, శ్రద్ధతో, క్రమశిక్షణతో నిర్వహిస్తున్నటువంటి మన శ్రీ చిరంజీవులు శ్రీ ఎం పార్థసారథి గారికి, శ్రీమతి పద్మాబయ్యనకు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ గ్రంథాన్ని అందించినటువంటి మా ఆత్మీయ సోదరులు శ్రీ సిఎస్ఆర్ మూర్తి గారికి కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నానండి. ఇందులో దీనికి ఏం చేసినటువంటి సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరా. మనం సత్యం శివం సుందరం ఐదవ గ్రంథ పఠనంలో ఉన్నాం, 5వ భాగంలో ఉన్నాం. ఇందులో నిన్న మన శ్రీమతి కందాళ మాధవి చాలా చక్కగా ఇందులో 3వ ఎపిసోడ్ చదివి వినిపించింది. 3వ ఎపిసోడ్ ఏంటంటే భూతల స్వర్గము, కాశ్మీర్ లోయ సందర్శనం. ఇది అంతవరకు అది 59వ పేజీ వరకు చదివిందండి. ఇది 2006 ఎడిషన్. ఇందులో ఈరోజు నేను చదవబోయే పేజీ నెంబర్ 60. కొత్త పుస్తకాల్లో దీనికి ఒక 5 పేజీలు కానీ, సుమారుగా 6 పేజీలు కానీ వెనక్కి ఉంటుంది. బహుశా 55, 56 అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది లిప్ అంతా కూడా చాలా బ్రాడ్గా ఉంది కాబట్టి. నిన్న మనం మాధవి చెప్పిన 2 విషయాలు మనం ఒకసారి మననం చేసుకొని ఈరోజు పట్టణంలోకి వెళ్దాం. స్వామి కాశ్మీర్ చేద్దాం అనుకోవడము, దానికి ఎన్నాళ్ళ నుంచో స్వామి విద్యార్థులకి కాశ్మీర్ వెళ్ళాలని ఆశించే విద్యార్థులకి కేవలము అది కష్టమని, అది స్వామి దానికి మీరు పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోండి, అప్పుడే మిమ్మల్ని తీసుకెళ్తానని స్వామి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, లౌకిక పరీక్షల్లో కాదు, ఆధ్యాత్మిక పరీక్షల్లో, జీవితం అనే పరీక్షలో కూడా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్ష. మన ఆకాంక్ష కూడా అదేనండి. ఈ జీవిత పరీక్షలో మనం కూడా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి. స్వామి ఆకాంక్ష, ఏఎస్పి ఆకాంక్ష కూడా అదే. ఇంతలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ కాశ్మీర్ యాత్ర మాత్రం 1980 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ వరకు విద్యార్థులకి ఒక కలగానే మిగిలిపోయింది. కొంతమంది స్వప్నం అంటే ఇక్కడ కాలం చదివాను సాయం. కొంతమంది విద్యార్థులు అప్పటికి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని అక్కడ కళాశాలలో అధ్యాపకులు అయ్యారు, కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, లెక్చరర్స్ కూడా అయిపోయారు. ఎట్టకేలకు వారి కళ నిజమయ్యే శుభమతం ఆసన్నమైందని స్వామి తనతో కాశ్మీర్ వచ్చేవారిని లెక్క పెట్టడం మొదలుపెట్టారు. ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళని లెక్క పెట్టారు స్వామి. ఇక్కడ మనకి ఎవరు ప్రాప్తం ఉందో వాళ్ళే వస్తున్నాం ఇక్కడికి. విద్యార్థులతో పాటు కొంతమంది పెద్దలకు కూడా స్వామి ఈ పర్యటనలో అవకాశం ఇచ్చారు. బాబా 1, 2, 3 అంటూ ఒక్కొక్కరిని లెక్కిస్తూ మొత్తం 17 మంది విద్యార్థులను, అధ్యాపకులను ఎంపిక చేసి తనతో కలిసి 18 మంది దివ్యమైన సంఖ్య, డివైన్ నెంబర్ 9, 8 + 1 9. 9 దేంతో గురించిన 9 వస్తుంది. భగవంతుడికి నెంబర్, డివైన్ నెంబర్ అది. దీని గురించి మనం చాలాసార్లు రుద్రంలో విన్నాం, చాలాసార్లు వింటున్నాం. అది దివ్యమైన సంఖ్య అని వ్యాఖ్యానించారు. నేను మన సుధాకర్ రావు గారు కూడా ఈ 18 గురించి చాలా చక్కగా చెప్పారు.
18 అధ్యాయాలు, 18 అక్షోహిణీలు, 18 ఈ విధంగా ఈ డివైన్ నెంబర్ ఇది 18. బృందావనం ఇంక తర్వాత పారాగ్రాఫ్ నుంచి నేను చదువుతున్నానండి. 60వ పేజీ. బృందావనం నుండి బయలుదేరే ముందు బాబా సన్నిధిలో అందరూ సమావేశమయ్యారు. స్వామితో కాశ్మీర్ పర్యటనకు ఎంపిక చేయబడిన భాగ్యశాలులైన అదృష్టవంతులు అన్నమాట. ఆ బృందంలో ఒక విద్యార్థి వడలు పలకరించే అవధులు లేని భావోద్రేకంతో, ఇంకా స్వామితో వెళ్ళడం అంటే మామూలుగా ఉంటుందా? ఇవాళ ఇక్కడ చదవడం అంటేనే నాకు ఎంతో భావోద్రేకం వస్తుంది. అటువంటిది స్వామితో ప్రయాణం అంటే ఎంత ఉత్సాహంగా ఉంటుందండి. ఆనందం, తన్మయత్వం అనమాట. ఆ మధుర క్షణాలని వర్ణిస్తూ, స్వామితో కాశ్మీర్ పర్యటన వెళుతున్నానంటే నన్ను నేను నమ్మలేకపోయినని ఒక విద్యార్థి రాసుకుంటున్న విషయం ఇది. ఈ పర్యటనలో ఎన్ని చిత్ర విచిత్రమైన దృశ్యములు మేము చూడబోతున్నామో, దిగ్భ్రాంతిని కలిగించే ఎటువంటి సృష్టి రహస్యాలను వీక్షించబోతున్నామో, ఎట్టి లీలలు మహిమలు దర్శించబోతున్నామో, ఎన్ని అద్భుతాలు వైభవాలు ఆవిష్కరింపబడతాయో అనే ఉత్కంఠభరితమైన ఆలోచనలు మా మనసులలో తేలియాడుతున్నాయి అని చెప్పి ఒక విద్యార్థి తన డైరీలో రాసుకున్నాడు. మనకి కూడా అంతే కదా, ఏం విశేషాలు వింటామో, ఏం అద్భుతాలు వింటామో, పుట్టపర్తి పెడితే స్వామి ఏం చేస్తారు అని ఒక విధమైన విపరీత ఆనందం మనం వ్యక్తపరచలేని అనుభవించేదే. కానీ భగవాన్ బాబా వారిని మరియు ఆయనతో కాశ్మీర్ పర్యటనకు ఎంపిక చేయబడిన బృందమును తీసుకువెళ్ళే విమానం తేదీ 1/6/1980 ఉదయం 11:45 బెంగుళూరు విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరింది. ఈ 5th ఎపిసోడ్ అంతా కూడా స్వామి అద్భుతమైన చేసినవి 80-85 మధ్య విశేషాలు ఇవన్నీ కూడా. మొట్టమొదటి 1/6/1980 జరిగింది. మధ్యలో హైదరాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగింది. ఇప్పుడు దానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారండి దాన్ని. కొద్దిసేపు ఆగింది. ఆ సమయాన్ని భక్తజన బాంధవుడైన స్వామి అందరికీ కదండి, భక్తజనులందరికీ స్వామి అక్కడ గుమిగూడిన అశేష జనావళిని దర్శనం అనుగ్రహించడానికి వినియోగించారు. తామెన్నడూ ఊహించని ఈ మహద్భాగ్యానికి భాగ్యనగర వాసులు ఉప్పొంగిపోయారు. హైదరాబాద్ వాసులు అప్పుడు భాగ్యనగరం అనేవారు. ఆనందం వెలివిరిసింది. మామూలు ఆనందం అమ్మో కాదు, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆనందం. విమానం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరింది. మా చిన్నప్పుడు ఈ ఢిల్లీలో విమానాన్ని పాలం విమానాశ్రయం అనేవారు. ఎందుకంటే ఆ స్థానం పేరు పాలం, ఢిల్లీలో ఆ ప్లేస్ పేరు పాలం. కానీ ఇప్పుడు దాన్ని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని పేరు మార్చడం జరిగిందండి. ఆ రోజుల్లో పాలం విమానాశ్రయం అనేవారు. భగవాన్ బాబా విమానం నుండి బయటికి వస్తుంటే విమానాశ్రయంలో వేలాది భక్తులు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చేరి దిక్కుల పెక్కటిల్లేటట్లు జయ జయధ్వానాలు చేశారు. అంతే కదండి, స్వామి వస్తున్నారంటే గోడలు ఎక్కుతారు, చెట్లు ఎక్కుతారు, పొట్లు ఎక్కుతారు. ఎక్కడి నుంచైనా స్వామిని చూడాలని తపన ఉంటుంది. చిరకాలం నుండి భగవాన్ బాబా వారికి భక్తుడిగా ఉంటూ ఢిల్లీలోని శ్రీ సత్యసాయి సేవా సమితి అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న శ్రీ సోహన్ లాల్కు గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలోని, గోల్ఫ్ లింక్స్ అంటే అదొక ప్లేస్ పేరు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో కొన్ని ప్రదేశాలకి పేర్లు ఎలా ఉంటాయో ఇక్కడ గోల్ఫ్ లింక్స్ అనేది ఒక ప్రాంతం పేరు అనమాట. ఆ ప్రాంతంలో 16వ నెంబర్ గల తన స్వగృహంలో భగవాన్ బాబా వారికి ఆయన వెంట ఉన్న బృందములకు ఆతిథ్యం ఇవ్వగలిగే మహద్భాగ్యం కలిగింది. నిజానికి భగవాన్ బాబా వారి ఢిల్లీ కాశ్మీర్ పర్యటనకు రూపకల్పన చేసింది కూడా ఆ శ్రీ సత్యసాయి సేవా సంస్థ అధ్యక్షులు సోహన్ లాల్ గారే. భగవాన్ మరియు ఆయన వెంట ఉన్న భక్త బృందము ప్రయాణిస్తున్న కార్లు గోల్ఫ్ లింక్స్ చేరేటప్పటికీ ఆ మార్గం అంతా రోడ్డుకి ఇరువైపులా 2 కిలోమీటర్ల దూరం వరకు వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడ ఇది చూస్తుంటే ఒక చిన్న విషయం అంటే కొంచెం ఇవాళ విశ్లేషణ చేయమన్నారు కాబట్టి ఒక్క విషయం గుర్తుకొస్తుందండి. స్వామి 1983
1/4/1983లో స్వామివారు ఈ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో గుంటూరు మందిరం ఓపెన్ చేసి, తర్వాత విజయవాడ మందిరం ఓపెన్ చేసి, ఆ తర్వాత కొవ్వూరు వచ్చారు. కొవ్వూరు మందిరం కూడా ఓపెన్ చేశారు. నాకు ఈ రోడ్డుకి ఇరువైపులా 2 కిలోమీటర్ల దూరంలో వందలాది వాహనాలు నిలిచిపోయింటే నాకు ఆ రోజు ఆ సంఘటన గుర్తుకొస్తుందండి. అలాగే నిలిచిపోయారు జనమంతా. స్వామి ఆ సమయంలో ఒక ముసలమ్మ దగ్గరికి కూడా వెళ్ళారు. ఆవిడకి దర్శనం ఇచ్చారు. ఆవిడతో మాట్లాడారు. అది మరి సాక్షాత్తు భగవంతుడు వస్తున్నాడంటే ఆనందం అద్భుతంగా ఉంటుంది. అది నాకు ఇక్కడ గుర్తుకొచ్చిందండి. ఎక్కడ చూసినా నేల ఈనినట్లు అంగుళం మేర ఖాళీ లేకుండా జనం నిండిపోయారు. వేలాది మంది స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కేవలం ఒక లిప్తపాటు కాలం, అంటే కన్ను మూసి తెచ్చేంత కాలం, క్షణకాలం అనమాట. అవతార పురుషుని దివ్య దర్శనం చేసుకోవడానికి ఆ మండుటెండలో వేచి ఉన్న ఆ దృశ్యం ఎటువంటి వారికైనా దిగ్భ్రాంతిని కలిగించక మానదు. ఎంతసేపు నిమిషం దర్శనం ఇస్తారండి. ఆ దర్శనం ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఎండైనా కష్టమైనా నష్టమైనా మనం భగవంతుని దర్శనం పొందాలంటే మనం వెయిట్ చేయాలన్నమాట. భగవంతుడు తాను భూమిపై అవతరించడానికి మళ్ళీ మళ్ళీ భారతదేశం ఎందుకు ఎంచుకున్నాడనే సందేహమునకు ఈ అద్భుత దృశ్యమే సరి అయిన వివరణ ఇస్తుంది. ప్రఖ్యాత ఫ్రెంచి తత్వవేత్త మరియు రచయిత అయిన రోమాలోలా, అంటే రొమేనియన్ రోనాల్డ్, అనాది కాలం నుండి మానవులందరి అత్యున్నత స్వప్నములకు నిలయమైన ప్రదేశం ఏదైనా ఈ భూమి మీద ఉన్నట్లయితే అది భారతదేశమేనని ఒక సందర్భంగా వ్యాఖ్యానించారు. నిజమేనండి. మన భారతదేశం అంటే భూతల స్వర్గం ఇది. ఎందుకంటే అవతార పురుషులంతా కూడా ఇక్కడే అవతరించారు. రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, శ్రీ సాయిబాబా కానివ్వండి, ఎవరైనా సరే ఈ భారత భూమిని, ఈ పవిత్రమైన భూమిని ఎంచుకొని వారి అవతార ఉద్యమాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఇది అన్ని దేశాలకి కూడా మనం చాలాసార్లు విన్నాం. మన భారతదేశం అన్ని దేశాల్లో కూడా రైలు పెట్టలైతే మన భారతదేశం ఇంజిన్ లాంటిది. అంత మహోన్నతమైన సంస్కృతి కలిగింది మన భారతదేశం. అందుకని ఇక్కడ అవతారాలు రావడం జరిగింది. అన్నీ ఇక్కడ వచ్చాయి భారతదేశంలో. మనం అంతా చాలా చాలా అదృష్టవంతులం. అందులో స్వామితో ప్రయాణం చేయడం ఇంకా అదృష్టం. ఏఎస్పీలో ప్రయాణం చేయడం ఇంకా ఇంకా అదృష్టం. భౌతికవాదం పెచ్చు పెరిగిపోతున్న ఈ ఆధునిక యుగంలో కూడా ఢిల్లీలోని గోల్ఫ్ లింక్స్లో గల 16వ నెంబర్ గృహ పరిసరాలలో ఆనాటి అద్భుత దృశ్యం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు పరంపరాగతమైన మహోన్నత సంస్కృతి అద్దం పట్టింది. పరంపరాగతం అంటే పరంపరగా, అవతార పరంపరగా ఎంతో కాలం నుంచి ఎప్పుడొచ్చిందో తెలియకుండా వస్తూనే ఉండడం పరంపర అంటాం. అటువంటి మహోన్నతమైన సంస్కృతికి ఆనాడు ఢిల్లీలో కూడా అదే కనపడింది, అద్దం పట్టిందని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ రోజున ఆ తర్వాత కొన్ని రోజుల వరకు కూడా అక్కడ గోచరమైన హృదయాలను కదిలింపవేసే అటువంటి దృశ్యాలు భారతదేశమునకు ఆత్మ సదృశ్యమైన భక్తి భావము ఎల్లడలా పొంగి పొరలి వరదలై ప్రవహించిందా అన్న భావాన్ని కలగజేసేయండి. ఆ రోజు సాయంత్రం భారత రాజధానిలోని వివిధ వర్గాల ప్రజలు ఆ బంగళా ఆవరణలోనూ బయట కూడా ఇసుక వేస్తే రాలనందుక కిక్కిరిసి కూర్చున్నారు. వారంతా యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి తమ భక్తి అంజలి సమర్పించుకుని వారికి తమ బాధలను, సమస్యలను నివేదించుకొని వారు అందించే సలహాలను, సూచనలను, ఓదార్పును, మానసిక శాంతిని అందుకోవాలని ఆర్తితో వచ్చారండి. వాళ్ళంతా కూడా స్వామి దగ్గరతో వాళ్ళ బాధలు చెప్పుకుందుకు వాటిని స్వామి తీరుస్తారని ఆర్తితోటి వచ్చారు. ఆ ప్రజా సమూహంలో రాజులు, పేదలు, పండితులు, పామరులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, పార్లమెంటు సభ్యులు, న్యాయమూర్తులు, దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు, విభిన్న రాజకీయ సిద్ధాంతాలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు,
వ్యాపారస్తులు, విదేశీ ప్రముఖులు, ఇలా చెప్పుకుంటూ పోతే కుల మత భేద వర్గ వివక్షం లేకుండా పేదవాడు లేదు, పండితుడు లేదు, పామరుడు లేదు, వివిధ వివిధ రాజకీయ నాయకులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీ ఉంటుంది. కానీ అక్కడికి అందరు పార్టీ రాజకీయ నాయకులు కూడా వచ్చారంటే ఏకత్వం ఉన్నవాడు ఒక్కడే భగవంతుని అందరూ చేరుకున్నారు అక్కడికి. ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. బాబా ఎలా నడిచి వస్తారండి స్వామి? రాజ టీవీతో నెమ్మదిగా వారి మధ్య నడయాడుతూ చల్లని చూపులు మెల్ల నడకలంటూ చూసారా, నెమ్మదిగా నడిచి వస్తారు స్వామి. ఇంత చక్కగా నడిచి వస్తారండి. ఆ దృశ్యం తలుచుకుంటేనే ఎంతో ఆనందం కలుగుతుంది. వారి మధ్య నడయాడుతూ వారిలో ప్రతి ఒక్కరిపైన దివ్య ప్రేమ జల్లులు కురిపించారు స్వామి. ప్రతి ఒక్కరిని చూస్తారండి, ప్రతి ఒక్కరి మీద ప్రేమ చూపిస్తారు స్వామి. సకల జీవరాశుల్ని కూడా ప్రేమిస్తారు. అది ఆయన దగ్గరికి ఇంతమంది జరగడానికి కారణం ఆయన చూపించే ప్రేమే. మనం ప్రేమ చూపిస్తే ఎవరైనా మన దగ్గరికి చేస్తారు. ఇక్కడికి మనం ఇంతమంది ప్రేమపూర్వకంగానే వస్తున్నాం కదండి. ఇంకా ఆయన మాటల్లోనే చెప్పాలంటే, స్తబ్దులుగా ఉన్న దేశ పరిపాలకుల బ్యాటరీలను ఛార్జ్ చేశారు. స్తబ్దులుగా ఉన్న దేశ పరిపాలకులు అంటే స్తబ్దత, చేయవలసిన పనులు చేయకపోవడం, ఎంతసేపు వాళ్ళ స్వప్రయోజనాల కోసం దేశాన్ని పరిపాలించడం. ఇలా ఉన్న వాళ్ళందరినీ కూడా ఉత్తేజనం చేయడానికి స్వామి వాళ్ళ బ్యాటరీలను ఛార్జ్, వాళ్ళకైతే పరిపాలనలో ఛార్జ్ చేయడానికి వెళ్ళి వచ్చారు. మనకైతే మనలో ఉన్న ఆధ్యాత్మికతని ఛార్జ్ చేయడానికి స్వామి మనకి ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎంత అద్భుతమూర్తి బంగారు స్వామి. అందులో కొంతమందికి అమూల్యమైన తమతో ప్రత్యేక సంభాషణ అవకాశాన్ని అనుగ్రహించారు, అంటే ఇంటర్వ్యూ ఇచ్చారు అన్నమాట. మనకి తెలుగు పదాల కంటే ఇంగ్లీష్ గుమ్మనైపోతుంది ఇప్పుడు పాపం. అట్టి వారిలో శ్రీ సంజయ్ గాంధీ కూడా ఉన్నారు. భగవాన్ ఆయనను ఆయన కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు కూడా. ఇక్కడ సంజయ్ గాంధీ అని వచ్చింది కాబట్టి ఒక విషయం నాకు గుర్తుకొస్తుందండి. స్వామి వారి దగ్గరికి ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు. ఎంతోమంది రకరకాల మంది బిలియనీర్స్, మిలియనీర్స్, వ్యాపారవేత్త అందరూ వచ్చారు. నీలం సంజీవిరెడ్డి గారి దగ్గర నుంచి, పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ఎంతోమంది మహామేధావులంతా వచ్చారు. కానీ ఇందిరాగాంధీ గారు స్వామి మీ దర్శనానికి వస్తామని కబురు పంపిద్దిట. అంటే స్వామి అన్నట్ట, నేనే నీ దగ్గరికి వస్తాను, ఇప్పుడు నువ్వు రాకు, నేను నీకు సెక్యూరిటీ ఏర్పాటు చేయలేను. అంటే తమాషా, స్వామి ఎందుకు సెక్యూరిటీ ఏర్పాటు చేయలేరండి? కానీ ఆవిడకి ప్రాప్తం, నేనే నీ దగ్గరికి వస్తాను, నువ్వు వద్దు అని చెప్పారట. చెప్పిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఢిల్లీ ప్రయాణంలో ఇందిరాగాంధీ గారికి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులంతా అక్కడ ఉన్నారు. ఎందుకంటే రాజభవనంలో వారంతా ఉన్నారు కాబట్టి ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ, మేనకా గాంధీ, మరి రాజీవ్ గాంధీ వాళ్ళ కుటుంబం అంతా కూర్చుని ఉన్నారు. స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇంకా పిలవలేదు. ఇంతలో కొంచెం సంజయ్ గాంధీ గురించి మనకి కొద్దిగా తెలుసు కాబట్టి సంజయ్ గాంధీ తీసుకొచ్చి బయటకు వెళ్ళిపోయిన తర్వాత స్వామి అందరినీ లోపలికి పిలిచారట. పిలిచిన తర్వాత కొద్ది సమయం వాళ్ళతో సంభాషణ జరిపిన తర్వాత సంజయ్ గాంధీ వచ్చాడు ఇంతలో లోపలికి. అంటే స్వామి నిర్ణయం ఎలా ఉంటుందంటే, వచ్చాడు, ఇంటర్వ్యూ ఇవ్వడం అయిపోయింది, సంభాషణ అయిపోయింది. ఈ సంజయ్ గాంధీ స్వామితోటి, స్వామి నేను మీతో సంభాషణ కోసం వచ్చాను, మీరు నాకు ఏదైనా ఇవ్వండి అని అడిగట. అడిగే స్వామి అన్నట్ట, బంగారు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అన్నట్టు స్వామి. స్వామి దగ్గర ఏమీ లేకపోవడం ఏంటండి అంటే, ఫ్యూచర్ తెలుసు స్వామికి, సంజయ్ గాంధీ ఫ్యూచర్ తెలుసు. అలా కాదు స్వామి, నాకు ఏదైనా ఇవ్వండి అని అడిగాట. నా దగ్గర ఏమీ లేదు అన్నట్టు స్వామి. అయితే ఆ ఖర్చీఫ్ వేస్తారు కదండి సింహాసనం మీద, ఆ ఖర్చీఫ్ తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత అతి స్వల్ప కాలంలోనే సంజయ్ గాంధీ ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అందుకని స్వామి, ఇంకా నా దగ్గర ఏమీ లేదు బాబు, నువ్వు వచ్చిన పని అయిపోయింది అని ఈ విధంగా నాకు సంజయ్ గాంధీ గురించి ఎప్పుడో విన్న విషయం గుర్తుకొచ్చింది. సాయిరామ్. ఆ మర్నాడు ఉదయం, తర్వాత పారాగ్రాఫ్, ఆ మర్నాడు ఉదయం రాజధానిలోని వివిధ ప్రాంతములు మరియు చుట్టుప్రక్కల పల్లెలు, పట్టణాల నుండి జనం తండోపతండములుగా భగవాన్ దర్శన భాగ్యం కొరకు తరలి వచ్చారు. దర్శనానంతరం
భగవాన్ బాబావారు హారతి తీసుకుని ఢిల్లీలో నెలకొల్పబోయి శ్రీ సత్యసాయి అంతర్జాతీయ పాఠశాల భవన నిర్మాణానికి అనువైన స్థలమును చూడడానికి వెళ్ళారు. ఆ సమయంలో స్వామి తనతో ఢిల్లీ వచ్చిన బృందమును ఆ మహానగరంలోని దర్శనీయ స్థలాలైన అక్కడ ఢిల్లీలో ఉండే చూడవలసిన కట్టడాలన్నమాట, బిర్లా మందిరం, ఎర్రకోట, కుతుబ్ మినార్ మొదలగు ముఖ్యమైన ప్రదేశాలను చూపించడమని పంపించారు. ఆ రోజు సాయంకాలం కూడా దర్శనం, భజన కార్యక్రమాలు జరిగాయి. స్వామి ఎక్కడ పర్యటన చేసినా, ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతి నిలయంలో ఏ విధంగా అయితే జరుగుతాయో అక్కడ కూడా ఆ విధంగానే ఈ భజనలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ సాయంత్రం ఫోన్ మాట్లాడాక నీకే ఫోన్ వస్తుంది. ఆ రోజు సాయంత్రం నువ్వు ఎలక్ట్ అయ్యేదాకా నేను చెప్తుంటావు. ఆ సాయంత్రం భగవాన్ బాబా వారితో కాశ్మీర్కి వెళ్ళే బృందంలోని సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వెటర్ ఇస్తూ స్వామి శ్రీనగర్లో చలి విపరీతంగా ఉంటుంది, అందువల్ల మీకు అందరికీ ఉన్ని దుస్తులు అవసరం. అదే మనం ఇప్పుడు ఉల్లెన్ స్వెటర్స్ వేసుకుంటాం కదా, అవి అవసరం. రేపు మనం కాశ్మీర్ వెళుతున్నాం, మీరందరూ తెల్లవారుజామున తొందరగా నిద్ర లేవాలని చెప్పారు. మరునాడు స్వామితో పాటు తాము చేయబోయే కాశ్మీర్ ప్రయాణమును ఊహించుకుంటూ చాలామందికి ఆ రాత్రి కంటి మీద కునికే లేదు, ఆనందం, నిద్ర రాదు. ఏదైనా చేయాలంటే, ఏదైనా చక్కటి కార్యక్రమంలో ఉండాలంటే మనం ప్రశాంతి నిలయం వెళ్ళినప్పుడు కూడా, దర్శనానికి వెళ్ళేప్పటికీ రాత్రి మనం నిద్ర పట్టదండి, మెడుకు వచ్చేస్తుంది, అది ఆనందం అనమాట. మర్నాడు తెల్లవారుజామున 3:30 స్వామి వారందరూ ఏ మేరకు ప్రయాణ సన్నాహాలు చేసుకున్నారో గమనించడానికి వాళ్ళ గదుల్లోకి వెళ్ళారు. ప్రతి చిన్న విషయాన్ని స్వామి అబ్జర్వ్ చేస్తారండి. ప్రశాంతి నిలయంలో క్యాంటీన్లో జరుగుతున్న సంగతి దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా స్వామి అబ్జర్వ్ చేస్తారు. మరి 1000 తల్లుల ప్రేమ కదా, వాళ్ళందరినీ చూడడానికి వెళ్ళారనమాట. జూన్ నెల 3వ తేదీన భగవాన్ బాబా వారు వారి బృందము ప్రయాణం చేస్తున్న విమానం ఢిల్లీ నుంచి జమ్మూ విమానాశ్రయం వైపు బయలుదేరింది. దారిలో చండీగఢ్ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగింది. అక్కడ మళ్ళీ సూర్యోదయానికి ముందే విమానాశ్రయం చేరిన స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిన్నలతో నిండిన అసంఖ్యాకమైన భక్తజన సందోహం భజనలు పాడుతూ భగవాన్ దర్శనం కొరకు వేచి ఉన్నారు. స్వామి ప్రయాణిస్తున్న విమానం విని వీధిలో, అంటే ఆకాశంలో దృగ్గోచరం అవగానే, దృగ్గోచరం అంటే విమానం కిందకి ల్యాండ్ అవుతున్న మనకు కనపడుతుంది కదా, అది కనపడగానే భగవాన్ దర్శనం కొరకు ఆర్తితో వేచిన భక్తులందరూ ఒక్క పెట్టున భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై అని జయధ్వానాలు చేశారు. మొదట బాబా విమానం కిటికీ నుండి చేతి రుమాలను భక్తులకు ఆశీర్వపూర్వకంగా ఊపారు. స్వామి కారులో ప్రయాణం చేసినప్పుడు కూడా ఆ డోర్ తెరుచుకొని అందరికీ చేత్తో అభయస్తూ స్వామి దర్శనమిస్తారండి. అయితే ఎక్కడి నుంచైనా పరమాత్ముడు దర్శనమిస్తాడు అనమాట. అయితే గాఢమైన దర్శనార్థితో తహతల్లాడుతున్న ఆ అశేష భక్త జనావళికి తన సంజ్ఞతో తృప్తి కలగలేదు. ఆ మాత్రానికి ఎలా తృప్తి కలుగుతుందండి, కలగదు కదా. దాంతో భక్తులు మళ్ళీ దర్శనదో బాబా, మనం పాడుతూ ఉంటాం కదా దర్శనదో బాబా అని, అదేవిధంగా వాళ్ళు కూడా దర్శనం ఇవ్వండి స్వామి, ఢిల్లీ కదా, అదంతా హిందీ కదా, దర్శనదో బాబా అంటే బాబా మాకు దర్శనం ప్రసాదించండి అని ఆర్తితో ఎలుగెత్తి మొరపెట్టుకున్నారు. వారి నిస్వార్థ నిర్మల భక్తికి ప్రపత్తికి మనసు కరిగిన బాబా భక్తులు మొరాలకించి ఆ అరుణోదయ వేళ విమానం దిగారు. ఇక్కడ భక్తి ప్రపత్తి వచ్చిందండి. ఈ చదివేసి నేను చివరిలో 2 మాటలు విశ్లేషణ చేస్తాను. ఉదయపాలని స్వర్ణకిరణాలు తమపై ప్రసరిస్తుండగా ప్రేమమూర్తి, భక్త పరాధీనుడు అయిన భగవాన్ బాబా భక్తుల కోరిక తీర్చే నిమిత్తమై నెమ్మదిగా నడిచి వచ్చారు. ఆ సమయంలో భక్తులలో వెలివేసిన భావావేశం, ఆనంద పారవస్యం, ఆ పారవస్యంలో పొంగి పొరలిన ఆనందాశ్రువులు
ఇప్పుడు కూడా నాకు ఆనందాశ్రులు వస్తాయండి. నాకు అవకాశం ఇచ్చినందుకు ఆనందంతో వచ్చే అశ్రు అది అశ్రువుల నీటి అనమాట. ఏడుపుతో వచ్చేది కాదు. మనం దేవుడి కోసం ఏడవాలి, ఏడుపొద్దు అసలు. ఆ దృశ్యం ఏ కవి లేఖనికి అందంది. ఇక్కడ కవి లేఖిని అంటే కవితకి అందంది. ఏ కవి రాసిన కవితకి అందనిది, వర్ణనాతీతమైనది. అదే సమయంలో విమానాశ్రయ అధికారులను కూడా భగవాన్ బాబా ప్రేమతో పలకరించి ఆశీర్వదించారు. భగవాన్ ఈ విధంగా అశేష భక్త జనావళికి తమ దివ్య దర్శనం ప్రసాదించి విమానం వద్దకు తిరిగి వస్తుండగా అక్కడ చేరిన వారందరి మనసులలో స్వామి దర్శనంతో తమ జీవితాలు సార్థకమయ్యాయనే ఆనందం, సంతృప్తి నెలకొన్నాయి. ఆ బృందంలోని వయోవృద్ధులైన స్వామి కారుణ్యానంద గారు కూడా ఉన్నారండి. వారితోటి ఆ భక్తి పారవేశ సన్నివేశాన్ని వీక్షించి ఆయన మనసు విచిత్రమే కదే చెలించిపోయిన ఆదరతోటి వారి భక్తి ప్రపత్తులకు ఆనంద బాష్పాలు విడుస్తూ కరుణామూర్తి అయిన భగవాన్ బాబా వారి భక్త వాత్సల్యమునకు కన్నుల పండుగగా తిలకిస్తూ దీనిని ఎవరైనా కలియుగం అంటారా? లేదండి, ఇది కలియుగం కాదు, ఈ సాక్షాత్తు సత్యయుగమే అని మనం కూడా డంకా దెబ్బ కొట్టి చెప్పచ్చు అక్కడ వాళ్ళు కూడా అని వ్యాఖ్యానించారు. మహోన్నతమైన హిమాలయ పర్వత శ్రేణులు, అత్యంత స్వాభావికమైన సట్లెజ్ నది మరియు బాక్రా నంగల్ డ్యాము మీద ఎగురుతూ భగవాన్ బాబా వారు వారి బృందము ప్రయాణిస్తున్న విమానము ఉదయం 9:15 జమ్మూ విమానాశ్రయం చేరింది. భగవాన్ బాబా విమానం నుండి దిగుతుండగా విమానాశ్రయం అంతా అక్కడ పెద్ద సంఖ్యలో చేరిన భక్త సమూహం చేసిన జై సాయిరాం, జై సాయిరాం అనే దివ్యనామంతో ప్రతిధ్వనించింది. విమానాశ్రయంలోకి భగవాన్ వారి బృందమునకు నాత్రన్ కమాండ్ యొక్క ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్పి మల్హోత్రా స్వాగతం పలికారు. స్వామికి వారిని అనుసరించిన భక్త బృందమునకు జమ్మూ కాశ్మీర్లో ఆతిథ్యం సమర్పించే విశేష భాగ్యము జనరల్ మల్హోత్రాకు దక్కింది. ఆయన ఆ బాధ్యతను ఎంతో సమర్థవంతంగా అత్యంత నైపుణ్యంతో నిర్వహించారు. నేను ఇక్కడితో ఆపి 2 విషయాలు భక్తి ప్రపత్తుల గురించి, తర్వాత ఈ బాక్రా నంగల్ ప్రాజెక్టు గురించి ఒక 2 విషయాలు మీతోటి ముచ్చటించుంటానండి. భక్తి ప్రపత్తి 2 ఉన్నాయి. భక్తి అంటే పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, మరి స్వామిని ప్రేమిస్తాము, అందరినీ ప్రేమిస్తాము. అయితే ఇది ఎటువంటి భక్తి అంటే మరి మర్కట్ కిషోర్ న్యాయం అంటే చిన్న ఉదాహరణ చెప్తానండి. సారీ, ఎవరు ఏమనుకోవద్దు, ఇవాళ విశ్లేషణ చేయమన్నారు కాబట్టి. మనం ఇక్కడికి వస్తున్నాం కదా, మనకి పాటిస్తున్నారు, అమ్మ చాలా బాగుంది, భక్తిగా పాడుతున్నాము, నాకు చదవడానికి ఇవాళ అనుగ్రహించారు, చాలా భక్తి చాలా బాగుంది అంటే మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఒక 4 రోజులు నాకు పాట ఇవ్వలేదనుకోండి, అంతే, మనం వెళ్ళిపోతాం, రాము ఇంకా. అంటే ఇక్కడ మర్కట్ కిషోర్ న్యాయం అంటే కోతిని పిల్ల పట్టుకుంటుంది, అది ఎప్పుడైనా జారిపోవచ్చు ఏదైనా హద్దులు తగిలి. అయితే భక్తి అంటే అది తాత్కాలికంగా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ భక్తి అనేది మనకి శాశ్వతంగా ఉండదు. ఎప్పుడైనా మన కష్టాలు తీరితే భగవంతుడు, కష్టాలు తీరకపోతే మనకి భగవంతుడు గుర్తురాదు. ఇది భక్తి. ఇంకా ప్రపత్తి ఉంది చూసారా, ఇది భక్తి ఏంటంటే చెప్తాను కదా, అది మనకి అవకాశం ఉంటే చక్కగా మన ఏమైనా 4 సార్లు పిలిస్తే, అవకాశం ఉంటే స్వామి నన్ను 4 సార్లు పలకరిస్తే మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్తాం. అది భక్తి. ఇది శాశ్వతంగా ఉండదు. ఇది మర్కట్ కిషోర్ని. ఇంకా ప్రపత్తి అంటే భక్తి కంటే ఉన్నతమైనది. ఇది ఏంటంటే టోటల్ సరెండర్, సంపూర్ణ శరణాగతి, దీన్నే ప్రపత్తి. ఇదేటువంటిదంటే ఇవన్నీ కూడా ఈ వేదిక మీదకి వచ్చాక మన రుద్ర ప్రవచనకర్తలు శ్రీ శాస్త్రి గారు కానివ్వండి, మన సోదరుడి క్వశ్చన్స్ వేయడం ద్వారా కానివ్వండి, మరి లేకపోతే సుధాకర్ రావు గారు ఇటువంటి విశిష్ట వక్తులు చెప్పిన వాటిని బట్టి నాకు బుర్రలోకి వెళ్ళిన విషయాలు. ఈ ప్రపత్తి అంటే ఎన్నోసార్లు ఉదహరించారు మన శాస్త్రి గారి భక్తి ప్రపత్తుల గురించి ఎంతోమంది చెప్తున్నారండి. ఇది మర్కట్ కిషోర్ న్యాయం. టోటల్ సరెండర్ అయిపోయాం అనుకోండి, పిల్లి ఏం చేస్తుంది, పిల్లి పిల్లలు నోటితో పట్టుకుంటుంది, చాలా సున్నితంగా పట్టుకుంటుంది, అది ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. అంటే భగవంతుడు టోటల్ సరెండర్ అయిపోయినప్పుడు
మన్ని భగవంతుడు పట్టుకుంటాడు, ఇంకా మనం అది వదలం. ఇప్పుడు నేనైతే యేసుని వదలనట్టుగానే ఇది ప్రపత్తి. భగవంతుడా, నీట ముంచినా పాల ముంచినా ఏం చేసినా మంచి జరిగినా చెడు జరిగినా నీవే దిక్కు అంటూ సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకునేదే ప్రపత్తి అనేది మనకి భక్తి ప్రపత్తి. తర్వాత బాక్రానంగల ప్రాజెక్ట్ మనం చిన్నప్పుడు చదువుకున్నామండి. మనం డ్యాముల గురించి చదువుకున్నాం. నాకు మెమరీ కాదండి, మా సోదరుడికి చాలా మెమరీ ఉంది. ఆయన ఎప్పుడో ఎంఏ సోషియాలజీ చదువుకున్న ఐన్స్టీన్ సిద్ధాంతం గురించి ఆయన చెప్పారంటే నాదైతే తాత్కాలిక మెమరీ, పెద్ద మెమరీ కాదు, ఆయన మెమరీ ముందు. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ వచ్చింది కదండి. ఇది బాక్రా డ్యామ్, నంగల్ డ్యామ్స్ అనే 2 ఆనకట్ట అనమాట. ఇది మనందరం చదువుకున్నాం, హిస్టరీలో చదువుకున్నాం. ఎస్ఎల్సి ముందు మనం ఎస్ఎల్సిలో అది చదువుకున్నాం. ఇది సట్లెజ్ నది మీద కట్టారు. ఈ బాక్రా అనేది సట్లెజ్ నది, సట్లెజ్ బిహార్ ఇవన్నీ చదువుకున్నాం కదండి మనం, మీకు ఎవరికైనా గుర్తుకొచ్చే ఉంటాయి. ఇది భారతదేశంలో నార్త్ ఇండియాలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఇవి 2 ఆనకట్టలు అనమాట. ఎందుకంటే ఈ ఆనకట్టలు ఇక్కడ మనకి కృష్ణా బ్యారేజ్ ఉంది, ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది, శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. ఇలా ఎన్నో బ్యారేజ్లు ఉన్నట్టుగానే ఈ బాక్రా నంగల్ ప్రాజెక్టు వరద నీరు ఉద్ధృతి తగ్గించడానికి, సాగునీరుకి, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి. ఇది నార్త్ ఇండియాలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దుల్లో ఉంది. ఇది బాక్రా నంగల్ ప్రాజెక్టు. దాని మీద నిర్మించారండి. మరి ఇది ఏషియాలోనే 2వ స్థానంలో ఉందండి ఈ ప్రాజెక్టు. ఇది ప్రపత్తి. ఇంకా భక్తి ప్రవక్తి. ఇక్కడ మల్హోత్రా గురించి కొంచెం చెప్తానండి. ఇక్కడ జనరల్ మల్హోత్రా గారు కాశ్మీర్ మనకు తెలుసు కదా, మన బోర్డర్, పాకిస్తాన్కి మనకి బోర్డర్, వాళ్ళంతా కూడా ఆర్మీ. అందులో ఆయన జనరల్ అనమాట మల్హోత్రా. వీరు సతీ సమేతంగా 1974-76లో మళ్ళీ తిరిగి 1980 జూన్లో కాశ్మీర్లో స్వామిని దర్శించుకున్నారు. 1980 అక్టోబర్లో వారు నాగపూర్లో పర్యటిస్తున్నప్పుడు వారికి తీవ్రమైన చర్మ వ్యాధి వచ్చింది. మొహం మీద అంతా కూడా పొక్కులు వచ్చాయి. అధికార విధులు ఒత్తిడి వల్ల దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ పని ఒత్తిడి వల్ల త్వరలోనే ఆ వ్యాధి తీవ్రమైపోయింది. తల మీద, మొహం మీద, కళ్ళ చుట్టూ పుండ్లు ఏర్పడ్డాయి. వెంటనే ఆయన ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయిందిట. సరిపోయి కదా ఆ వ్యాధి ఇంకా ఎక్కువైపోయింది. ఆయన ఇప్పుడు డాక్టర్లంతా కూడా చాలా మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేశారు. అప్పుడు ఆయన భార్య ప్రేమ మల్హోత్రా పేరు, ప్రశాంత నిలయం వచ్చి స్వామి దర్శనంలో కూర్చుని స్వామి భక్తులను వరుసగా చూస్తూ ముందుకు నిలబడగానే ఆమె ఏడుస్తూ కంటిదారులతో స్వామి పాదాన్ని పట్టుకుంది. ఏమీ నోరుప్పి చెప్పముందే స్వామి, ఎందుకు భయపడతావు, అశ్రద్ధ వల్ల వ్యాధి ముదిరింది, త్వరలోనే తగ్గిపోతుంది అని చెప్పి విభూతి సృష్టించి ఇచ్చారండి. ఆమె ఢిల్లీ తిరిగి వెళ్ళి ఆ భర్తగా విభూతి పెట్టింది. పెట్టిన తర్వాత తగ్గిపోయిన చూపు కూడా వచ్చింది. ఆయన పుళ్ళని తగ్గిపోయాయి, చర్మం మామూలు అయిపోయింది. ఆ విధంగానే ఇక్కడి నుంచి కూడా మనకి ఎంతోమందికి మన సోదరులు ఆ విభూతిని పంపిస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఈరోజు నేను ఈ సత్యం శివసుందరం భాగంలో నేను ఈ పేరాతో ఆపానండి. మల్హోత్రాకు దక్కింది ఆయన బాధ్యతకి ఎంతో సమర్థవంతంగా అత్యంత నైపుణ్యంతో నిర్వహించారు అనే అంశంతో ఆపుతున్నాను. 66వ పేజీ కొత్త పుస్తకాల్లో అది 60వ పేజీ ఉండొచ్చు, అందరూ గమనించ ప్రార్థన. నాకు ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని, అనుగ్రహాన్ని కలిగించి నా చేత ఈ 4 మాటలు చెప్పించిన స్వామికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాకు మళ్ళీ అవకాశం ఇచ్చి ఎందుకు పనికాని ఒక ఇన్స్ట్రుమెంట్స్ చేత కూడా ఏ పనైనా చేయించగలుగుతున్నారు మన సోదరు శ్రీ పూజ్యులు మల్లి లక్ష్మీనారాయణ గారు. నా చేత కూడా ఈ పఠనాన్ని చేయించి నాకు విశ్లేషణ చేయమన్నారు కాబట్టి ఈరోజు నాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు. లేకపోతే 10 పేజీలు చదివేద్దామనే ఉద్దేశంతో వచ్చాను నేను. కానీ నా అదృష్టం కొద్దీ 2-3 మాటలు చెప్పమని కూడా ఆయన చెప్పడం వల్ల ఈ మాటలు చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలండి. ఈ బాక్రా నంగల్ ప్రాజెక్టు నిన్న ఇవన్నీ కూడా మనం ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వయసు ఎక్కువైన వాళ్ళకి మెమరీ పవర్ పెరుగుతుంది. వయసు తక్కువగా ఉన్న వాళ్ళకి నూతనోత్సాహంతో చక్కగా దాన్ని గ్రహించగలుగుతారు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన అనుగ్రహాన్ని, అవకాశాన్ని కలిగించిన స్వామికి మరొక్కసారి
హృదయపూర్వక నమస్సుమాన్యులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆత్మీయ సోదరులు శ్రీ పూజ్య లక్ష్మీనారాయణ గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్సుమాన్యులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్వహిస్తున్నటువంటి పద్మ పార్థసారథి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలకి, పూజ్యులకి, సోదరులకి, సోదరిమణులకి, మా పుత్రికలకి, అందరికీ విన్నవారందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం, జై సాయిరాం, జై జై సాయిరాం. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ నదుల ప్రస్తావన వచ్చింది. నాకు రాత్రి నిద్ర పట్టక ఎందుకు నిద్ర కూడా తెలుసాడు. ఒక పాట భజన గుర్తుకొచ్చింది, అది కూడా నదికి సంబంధించింది. అంటే ఈరోజు నది టాపిక్ వస్తే నేను చూడలేదు పుస్తకం, నేను చదవను కూడా, మీతో కూడా చదువుకుంటా. అలా చదివిన వాళ్ళు ఉండొచ్చు, బట్ ఐ నెవర్ సీ, మీతో కూడా చదువుకుంటా ప్రతి అక్షరం కూడా. నాకు ఒక రాత్రి మరి ఎప్పుడో తెలీదు, ఐ హ్యాడ్ వన్ భజన్ రిలేటెడ్ టు నది. ఒక చరణం చెప్తాను, ఎవడైనా భజన పాడండి, బాగా పాడేవాళ్ళు పాడండి, రికార్డింగ్ లో అవుతుంది. ఇక్కడ సాధన నడవు, ఎందుకంటే సాధన చేసి ఇక్కడ పాడండి. కావేరి తటవాట ఎనీబడి సూర్యంగా నెక్స్ట్ లైన్ చదువు పాడండి. నెక్స్ట్ లైన్ శ్రీరంగా శ్రీరంగా రంగరంగ శ్రీరంగా 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 కావేరి తటవాసి కస్తూరి రంగా కారుణ్య లావణ్య కరుణాంతరంగా కావేరి తటవాసి కస్తూరి రంగా కారుణ్య లావణ్య కరుణాంతరంగా జయ పాండురంగా జయ సాయి రంగా జయ పాండురంగా జయ సాయి రంగా శ్రీరంగా శ్రీరంగా రంగరంగా శ్రీరంగా 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 రంగరంగా శ్రీరంగా కావేరి తటవాసి కస్తూరి రంగా కారుణ్య లావణ్య కరుణాంతరంగా జయ పాండురంగా జయ సాయి రంగా జయ పాండురంగా జయ సాయి రంగా జయ పాండురంగా జయ సాయి రంగా శ్రీరంగా శ్రీరంగా రంగరంగా శ్రీరంగా సాయి. నేను అనుకున్నప్పుడు మీరు పాడతారని నాకు తెలిసింది సార్, తెల్లవారుజామున మీరే పాడతారని తెలుసు. ఐ నో ఇట్ ఆల్సో. అవును సార్ చారి గారు, నాకు రాత్రి లేదు పగలు లేదు మిమ్మల్ని కలుపుకోవడానికి. గాడ్ బ్లెస్ యూ సార్, రియల్లీ డివైన్ సోల్. ఇప్పుడు మా అక్క చెప్పిన 1-2 అంశాలు చూసుకుని ఆవిడ మాట్లాడుతుంటే నాకు ఆగలేదు. అందులో ఆ స్వామిని చూసిన తర్వాత ఒక ఆయన అన్నట్టు, ఇది కలియుగమా? ఎవడన్నాడు కలియుగం అని? కలియుగం అనుకున్నాడు కలియుగం అండి, సత్యయుగం, నేను సత్యయుగంలో ఉన్నాను అనుకుంటున్నాను. ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సత్యయుగ. నేను కూడా మరి ఏమైంది, మరి ఎందుకు కలియుగం అనుకుంటున్నాను నాకు అర్థం కావట్లా. ఐ నెవర్ ఫీల్ దట్ ఐఎమ్ కలియుగ. సత్యయుగంలో ఉన్న కూడా ఏడ్చేస్తారు కొంతమంది కలియుగంలో ఉన్నట్టుగా. అది నాకు ఇప్పుడు తెలిసింది, అప్పుడు తెలియదా. సత్యయుగంలో ఉండి కూడా రాబోయే కలియుగంలో ఉన్న వాళ్ళలాగా ఉన్నారు చాలా మంది. సో ఈ యుగాలు 4 కూడా మన 24, మనకైనా అవతార పురుషుడికైనా కాలం 24 అవర్సే అండి. స్వామికి ఏం ప్రత్యేకంగా ఉండదు. అందులో రేపు ఉగాది పర్వదినం కనుక అది కూడా కొన్ని విషయాలు టచ్ చేద్దాం. ఆల్రెడీ మీడియాలో
ఓ మొదలు పెట్టారు. ఉగాది రేపైతే ఎప్పటి నుంచే అనమాట. ఇప్పుడు నేను మాట్లాడకపోతే రేపు కూడా అన్ని విషయాలు మాట్లాడగా కొన్ని జనరల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కలియుగంలో కూడా సత్యయుగంలో ఉన్నారు, సత్యయుగంలో కూడా కలియుగంలో ఉన్నారు. ఆలోచన, భావన సరళే. భావన చాలా ముఖ్యమైన రుద్రం చెప్తోంది. ఈ ప్రపంచం మొత్తాన్ని మైండ్ లో ఇరికించలేవు, బట్ భావనా పరంగా మనం ఇరికించవచ్చు. నేను భావనా పరంగా ఇప్పుడు సత్యయుగంలో ఉన్నాను. మీరు ఎవరిని సత్యయుగం చూశారంటే చూస్తే చెప్పండి. అందరూ చూసిన వాళ్ళే. భావనా పరంగా ఊహించుకోవడానికి ఏమైంది? త్రేతాయుగంలో లేమా, ద్వాపరయుగంలో లేమా? లేవు అనుకుంటే లేవు, ఉన్నాం అనుకుంటే ఉన్నాం. సో ఆల్ ది 4 యుగాస్ ఇన్ డైలీ లైఫ్ లో నిన్న మొన్న 4 క్రితం చాలా టైంతో సహా ఎనలైజ్ చేశాడు. ఎలా 4 నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి అక్కడ దాకా అని 4 అవర్స్ అని 8 అవర్స్ అని, అంటే మన ఆచార వ్యవహారాలు అన్నమాట. ఇంకొక మాట, ఆవిడ సట్లేజ్ నది బక్రా నంగల్ ప్రాజెక్ట్ గురించి బాగా చెప్పింది, సోషల్ స్టడీస్. ఈ సట్లేజ్ నది ఇవన్నీ కూడా మనకి మేము సోషల్లో చదువుకున్నాం. ఇండస్ రివర్ అనమాట. సింధు నది ఉపనదులు ఉన్నాయి. ఎనీబడి కెన్ టెల్? సెట్లెస్, బియాస్, ఆ రెండు నాకు గుర్తున్నాయి. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. దిస్ ఈ ద ఆర్డర్. ఇదే ఆర్డర్ అప్పుడు చిన్నప్పుడు చదువుకున్నా. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. దిస్ 5 ఆర్ ది ఇండస్ రివర్, సింధు నది యొక్క ఉపనదులు. ఈ సట్లెజ్ నది యొక్క ఉపనది ఒకటి బియాస్, ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. ఈ రావి నది పంజాబ్ లో ప్రవహించే 5 నదులు అతి స్మాల్. దిస్ ఇస్ రావి, ది స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ది 5 రివర్స్, ఉపనదుల్లో. చిన్నదన్నారు కానీ తప్పేం కాదు. 720 కిలోమీటర్లు ప్రయాణం చేసేందుట. సో స్వామిని దర్శించిన మహనీయులు ఒక ఆయన గురించి తెలుసుకుని బ్రీఫ్ జనరల్ అవుట్లుక్ అబౌట్ ఉగాది ఆల్సో. ఈరోజు మనం తెలుసుకోపోయే మహనీయుడు శ్రీ రామ్లాల్ ప్రభువులు. శ్రీ ఓరుగంటి నరసింహ యోగి గారు. ఈ ఓరుగంటి పేరు వాళ్ళు చాలా ఉన్నాయి, మనం కొంతమంది పేర్లు విన్నాం. ఈ ఓరుగంటి నరసింహ యోగి గారు ఆంధ్రప్రదేశంలో యోగ మార్గ ప్రచారానికి కృషి చేసిన మహానుభావులు. ఈ బిలాంగ్స్ టు కాకినాడ. ఆయనకు భాగవతం అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ భాగవతం రిలేటెడ్ టు కృష్ణ పరమాత్మ, అందరికి తెలిసిందే. అందువల్ల ఆయన ఉపన్యాసాలు ఇస్తుంటారు. భాగవత ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఆ శ్రీకృష్ణ యొక్క భక్తిని ఎక్కువగా ప్రచారం చేసేవాడు. కృష్ణ భక్తి గురించి. ఇందా మా సోదరమైన భక్తి ప్రపత్తి అనమాట. భక్తికి పరాకాష్ట ప్రపత్తి, టోటల్ సరెండర్ అన్నమాట. సంపూర్ణ శరణాగతి అంటే టోటల్ సరెండర్. ఇట్లా నడవదు. వన్స్ సరెండర్ అయిన తర్వాత నేను నాకు లేవా ఉన్నాయి, నేను బాగా చెప్పారు. క్వశ్చన్లోనే సమస్యలోనే పరిష్కారం ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ అంటే మై ఫాదర్స్ నేమ్, ఒక ఆన్సర్ అక్కడే ఉంది. అటువంటి ఓరుగంటి నరసింహ యోగి గారికి హిమాలయాల్లో సంచరించాలని ఒక తీవ్రమైన కోరిక ఉండేది. ఆ కోరిక ప్రకారం ఆయన హిమాలయాలకు వెళ్ళటం జరిగింది. అక్కడ సంచరించే సమయంలో ఆయనకు ఇదంతా విషయ సేకరణ అండి, కల్పనలు కాదు. జంజాల సుమన్ బాబు గారు వర్క్డ్ ఏ లాట్
అబౌట్ దిస్ బుక్లెట్. ఆయన హిమాలయాల్లో నిన్న కూడా మొన్న ఈ మధ్య మనం చూశారు మనం ఈ పుష్కరాలు అప్పుడు ఒక 150 సంవత్సరాల ముసలాయన, నేను వీడియో కూడా పెట్టాను. ఎలా ఉన్నా స్కెల్టన్ లాగా ఉన్నాడు ఆయన. ఒక ఫోటో పెట్టి ఇంత పొడుగున్నాడు ఆజాన్ బాహుడు. నిన్న మొన్న చెప్పారు 112 సంవత్సరాలు బతికారు కొండమరాజు గారు అని చెప్పి. అక్కడ హిమాలయాల్లో సంచరించే సమయంలో ఆయనకు 350 సంవత్సరాల వయసు గల సర్వానంద అవధూతతో పరిచయం అయింది. సర్వానంద అవధూత. ఈ ఏజ్ 350 ఇయర్స్. ఆయన పూర్వాశ్రమంలో శివాజీ మహారాజ్ దగ్గర ఆస్థాన పండితులుగా పనిచేసిన వార్త ఈ సర్వానంద అవధూత. సర్వానందావధూత. శివాజీ మహారాజ్ తానాజీ సహాయంతో సింహగఢ్ కోట వశపరుచుకునే ప్రయత్నంలో తానాజీ వీరమరణం పొందగా ఆ దృశ్యం చూసి మనస్సు వికలమై సన్యాసం తీసుకుని ఆయన సర్వానంద అవధూత అయినాడు. ఆయన నరసింహ యోగి గారితో తనను కలుసుకోవడం కాదు, తమ గురువులకు గురువైన రామ్లాల్ ప్రభువులను దర్శించమని చెప్పాడు. అది మనం చూసాము. ఆ గురువు షుడ్ నాట్ డిస్క్రిమినేట్, అన్నెసరీ టైం వేస్ట్ అనమాట. వాళ్ళు ఎట్లా వెళ్ళని మనకి ఏమైంది అట్లా డౌట్ ఉంటే ఒక ఆయన నకిలీ గురువుకు పాద పూజ చేస్తున్నాడ ఆయన గురువు గారు. సో షుడ్ నాట్ అన్నెసరీ వేస్ట్ అవర్ టైం వాళ్ళ వీళ్ళ అని చెప్పి. నిన్ననో ఏదో నిన్న రాసినట్టున్నాను అది. నిన్న అనుకుంటా. జస్ట్ ఐ విల్ టెల్ యూ. అది ధనం ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది. ధనం ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది. స్మాల్ ఎగ్జాంపుల్ అండి. నేను బయటికి వెళ్తే ఒక 500 రూపాయలు నా మిత్రుడు అనమాట, విజయనగరం జిల్లాలో గోశాల అంటే ఒక 500 పంపించి బజార్కి వెళ్ళి వచ్చేటప్పటికి నాకు 6,500 రూపాయలు పంపించారు స్వామి. జస్ట్ ఇమాజిన్. ఓపెన్ గా ఎవరు చెప్పడు, మా మేడం చెప్పిన 500 పంపించి బజార్కి వెళ్ళి వచ్చాను. వాకింగ్ వచ్చేవరకు నాకు 6,500 రూపాయలు మళ్ళీ నా అకౌంట్ లో జమ అయినాయి. ధనం ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ ఆయుష్ ఖర్చు పెట్టినా పెట్టకపోయినా క్షీణించిపోతూనే ఉంటుంది. కనుక కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి నేను రాత్రి నా 54వ డైరీలో రాసుకున్నాను. నాకు వెంటనే గుర్తుకొచ్చింది. ఆల్మోస్ట్ 100 పేజీలు అయిపోయింది డైరీలో, 54 పేజీలు. ఇదే పని నాకు. సో నన్ను కలవటం కాదు, ట్రై టు మీట్ మై గురు రామ్లాల్ ప్రభువులు సందర్శించమని చెప్పారు. నరసింహ యోగి గారు ఎంతో శ్రమించి చివరకు శుద్ధ బ్రహ్మ చైతన్య స్వరూపులు, సిద్ధ పురుషులు, మహాయోగులైన రామ్లాల్ ప్రభువులను సందర్శించి ఆయనకు కొన్నాళ్ళ పాటు శుశ్రూష గావించారు ఈ కాకినాడ వస్తాలు ఓరుగంట నరసింహ యోగి గారు. ఒకసారి నరసింహయోగ గారు రామ్లాల్ ప్రభుల అనుమతి తీసుకుని ఆంధ్రదేశం వచ్చినప్పుడు మనం ఒక మాట వింటుంటాం షిరిడి సాయి సచరిత్రలో కూడా, ఇచ్చుక కాలికి దారం కట్టి లాగితే వచ్చి పడినట్లు వారు పుట్టపర్తికి వచ్చారు. సత్యసాయి బాబా వారు ఆయనను తమతో పాటు పర్యటనకు రమ్మని తమతో తీసుకెళ్లి తమ ఉపన్యాసములకు ముందుగా వారితో మాట్లాడించేవారు. కొన్నాళ్ళ తర్వాత నరసింహయోగి గారు బాబా అనుమతి తీసుకుని మరలా హిమాలయాలకు వెళ్ళారు. అక్కడ నరసింహయోగి గారు పట్టుదలతో తిరిగి మరలా రామ్లాల్ ప్రభువులను కలుసుకున్నారు. అప్పుడు ఆయన యోగి గారితో
ఎక్కడెక్కడకు వెళ్ళి వచ్చావు, ఏమి చూసావు అని అడిగారు. అప్పుడు యోగి గారు తాను పుట్టపర్తి వెళ్ళి సత్యసాయి బాబా వారిని దర్శించుకున్న విషయాలు వారికి విన్నవించారు. ఇప్పుడు ఈ మాట మనం జాగ్రత్తగా వినాలండి, సోనాక్షరాలతో రాసుకోవాలి. శ్రీ రామ్లాల్ ప్రభులు అన్నమాట. ఎందుకంటే చాలా ఏం క్యారీ గారు, ఓకే, మీరు ఎప్పుడైనా చేయొచ్చు సార్, యూ హ్యావ్ రైట్. నాలాంటి వాళ్ళు అనుకుంటుంటారు అనమాట. ఇప్పుడు ఆయన అన్నమాట గుర్తు తెచ్చుకుంటే చూడండి, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చావు అంటే పుట్టపర్తి సాయిబాబాను చూసుకొచ్చానని కాకినాడ ఆయన యోగి. అప్పుడు రామలాల్ ప్రభువులు నరసింహ యోగి గారితో ఉన్న మాటలు, మేము ఇక్కడ 100 సంవత్సరాలు ఏ భగవంతుని కోసం తపస్సు చేస్తున్నామో ఆయన సన్నిధికి వెళ్ళి తిరిగి ఇక్కడికి వచ్చావా? అక్కడ పోతే అర్థమైందా శివుడు పుట్టపర్తిలో ఉన్నాడని చెప్పి? ఏం పోల్చండి, మేము ఇక్కడ 100 సంవత్సరాలు ఏ భగవంతుని కోసం తపస్సు చేస్తున్నామో ఆయన సన్నిధికి వెళ్ళి తిరిగి ఇక్కడ వచ్చావా అన్నట్టు రామ్లాల్ ప్రభు. ఈ మాట ఆశ్చర్యం కాదండి? ఆశ్చర్యం కలగదా? మనం ఎంత అదృష్టవంతులు చూడండి, ఎన్నిసార్లు చూసాము. ఆ మాటలు నరసింహయోగి గారికి ఆశ్చర్యం కలిగించాయి, తప్పకుండా కలిగిస్తాయి. నరసింహయోగి అంటే ఎవరికైనా సాయి భక్తి, రియల్ సాయి భక్తి ఎవరికైనా. అప్పుడు రామలాల్ ప్రభువులు యోగి గారితో, బాబా అంటే ఎవరో తెలుసా? త్రిమూర్త్యాత్మక పరాశక్తి, పరాశక్తి అతీత సద్గురు, సద్గురు అతీత సత్యసాయి అని 3 మాటలు చెప్పాడు. త్రిమూర్త్యాత్మక పరాశక్తి, పరాశక్త్యాతీత సద్గురు, సద్గురు అతీత సత్యసాయి. ఆ మాటలు నరసింహయోగి గారికి ఎంతో ఆశ్చర్యము, ఆనందాలు కలిగించాయి. కొన్నాళ్ళ తర్వాత ఆయన తిరిగి మళ్ళీ ఆంధ్రదేశం వచ్చినప్పుడు ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలో ఈ సత్యసాయి సేవా సంస్థ సమావేశంలో ప్రసంగిస్తూ ఈ అద్భుతమైన వృత్తాంతాన్ని వివరించారట. సో ఈ కలెక్టెడ్ దిస్ ఆల్ దీస్ ఫ్రమ్ దేర్ అనమాట. ఇది ఆ మహనీయుని గురించి అండి. ఈ బుక్ లో అవతార తత్వ ప్రకటన గురించి చిన్న చిన్న క్యాప్షన్లు ఇచ్చారు. క్యాప్షన్ 13. ఏం చెప్తున్నారు? ఇవన్నీ స్వామి చెప్పిన మాటలు అన్నమాట. తన అవతార తత్వం గురించి భిన్న సందర్భాల్లో చెప్పిన క్రోడీకరించిన చిన్న క్యాప్షన్స్. అవతార రూపుడై వచ్చిన దైవాన్ని దర్శించి ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించి పవిత్రుల అవకాశం మీకు లభించింది. ఎన్నో జన్మలుగా పోగు చేసుకున్న పుణ్యం ఫలించి మీకు అవకాశం దక్కింది. నేను ఇక్కడికి రాగానే ఆ పుణ్యఫలమే మిమ్మల్ని కూడా ఇక్కడికి లాక్కొని వచ్చింది. ఈ మహద్భాగ్యం కోసమే గతంలో ఎందరో ఋషులు, దేవతలు తపస్సు చేశారు. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న మీరు ఇక క్షణమైనా వృధా చేయకుండా ఆ మాధుర్యాన్ని, దైవంలో ఐక్యమవడం ద్వారా కలిగే పరమానందాన్ని చవి చూడటానికి సాధన చేయండి. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ అవతార ప్రకటన. అంటే మనం ఎంత అదృష్టవంతులు ఒక్కసారి మనం ఎవరికి వాళ్ళం బేరీ చేసుకోవాలి. ఇప్పుడు ఉగాదిలో కొన్ని విషయాలు ఎట్ ఏ గ్లాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు ఒక్కరోజు అన్ని విషయాలు చెప్పుకోలేము కూడా. సో ట్రై టు హ్యావ్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అబౌట్ ఉగాది.
సో ఇన్ జనరల్లీ ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ కాకుండా విల్ గో టు ఇన్ జనరల్. రేపు కొన్ని విషయాలు చూద్దాం. సో యాక్చువల్గా వాట్ ఈస్ ద టోటల్ ఎసెన్స్ అంటే మాకు తెలియదండి అంటే, నేను ఐఎమ్ సెలబ్రేటింగ్ మై 68th ఉగాది. అంటే అందులో కొన్ని సంవత్సరాలు తెలియవు, 4-5 సంవత్సరాలు తెలిసి ఉండకపోవచ్చు. ఈ ఏఎస్బిలో 5వ ఉగాది రేపు మనం జరుపుకోబోయేది. ఎంత అదృష్టం చూడండి, ఒక 4-5 ఉన్నారు ఫస్ట్ ఉగాది నుంచి ఉన్నవారు. చారి గారు, సుందర్ గారు, వీళ్ళంతా. ఫస్ట్ సెలబ్రేట్ ఇన్ ద ఇయర్ 2021, 21, 22, 23, 24, 25. ఇది 5వ ఉగాది. ఈ యొక్క అహం చర్చబోటుక జ్ఞాన యజ్ఞములో అండి. లుక్స్ సింపుల్ బట్స్ వెరీ డిఫికల్ట్. మనకేమో సింపుల్ అయిపోయింది, సింపుల్ చేశారు ఆయన. 4 రోజులు సత్సంగం పెడితే మీకు కూడా తెలుస్తుంది వరుసగా ఎంత కష్టమో మేనేజ్ చేయడం. వాట్ ఈస్ ద ఎసెన్స్? జనరల్ అవుట్లుక్ లో ఒక సందర్భంలో స్వామి చెప్పిన మాట. సో ఉగాది పండుగ అంటే ముఖ్యంగా ఇట్స్ రిలేటెడ్ టు టైం. ఈ కాలము, కాల ప్రభావము సకల సృష్టి మీద ఇందాక అనుకున్నాం. రాముడైనా వెళ్లాల్సిందే, కృష్ణుడైనా వెళ్లాల్సిందే, షిరిడి సాయి సత్య అంటే ఒక నిర్దిష్టమైన కాల పరిమితితో వచ్చిన అవతారము. బాహ్య రూపంలో ఎప్పుడే రాముడు ఎవడు చూశాడండి? రాముడు ఎవరైనా చూసామా? ఎన్ని రామాలయాలు ఉన్నాయండి దేశంలో? ఎవడన్నా చూశాడా రాముడు? అక్కడెక్కడో గుడి కట్టాలి 400 సంవత్సరాలు తాపత్రయం. ఎందుకంటే ఎవడన్నా రాముడు చూసిందా? రోజు ఒకటి రామ ఎవడో చెప్తే విన్నామంటే రామాయణం. సో ఉగాది పండుగ ఇట్స్ రిలేటెడ్ టు టైం అంటే కాల ప్రభావము ఎవరి మీద, సకల సృష్టి మీద ఏ విధంగా ఉంటుందో. ద ఎంటైర్ క్రియేషన్ డిపెండెడ్ అపాన్ టైం. కాలుడి మీద కాలము కాలుడి మీద ఆధారపడి ఉంటుంది. ఆ కాలుడు కూడా భగవంతుడి యొక్క చేతిలో ఉంటాడు. మనం భగవద్గీత సినిమాలో చూపించాడు, వెనక్కి తిప్పాడు. కాలాన్ని వెనక్కి తిప్పాడు. ఇందాక అన్నట్టుగా మనం ఈ ఉగాది ద్వారా మనం గుర్తించుకోవాల్సిన మెయిన్ మెసేజ్ ఏంటంటే, పచ్చడి తిన్నామా, కొత్త బట్టలు వేసుకుంటారు. రేపు సిహెచ్ఎల్ పద్మావతి నాకు మన కొత్త షర్ట్ ఇచ్చింది, వేసుకున్నా. పద్మావతి గారు రేపు వేసుకుంటా. కొత్త బట్టలు కట్టుకున్నామా, టోర్నమెంటలు కట్టామా, చేస్తాం. ఇవన్నీ ఎలాగో చేస్తాం. ఉగాది పచ్చడి తిన్నామా, పంచాంగం ఆల్రెడీ చెప్పేశారు టీవీలో, మనం చూడక్కర్లా. అన్ని రాసులు వాటి ఎఫెక్ట్ ఎప్పటి నుంచి కొడుతున్నారు. నాకు తెలియదంటే ఇప్పుడు అమాయకులే. నాకైతే తెలియదు నా మేషరాశి ఫలితాలు. ఐ నాట్ సీన్. సో ద మెయిన్ ఎసెన్స్, ద మెయిన్ థీమ్, ద మెయిన్ సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ ఉగాది ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ టైం. అందుకని స్వామి చెప్తుంటారు పిల్లలు, టైమ్ ఈజ్ గాడ్, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్, డోంట్ వేస్ట్ టైం, టైం వేస్ట్ ఈజ్ లైఫ్. వీళ్ళు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావురా అని ఏమిటంటే, జీవితం వృధా చేసుకోవడం అంటే ఎవడైతే కాలాన్ని వృధా చేసుకుంటున్నాడో వాడు జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. అది ఇందాకే అనుకున్నాం, ఆయుష్ ఆగదు. ధనం అంటే ఇప్పుడు జేబులో రూపాయి బజారు పోయానండి, 10 రూపాయలు వేసుకొని మిర్చి బజ్జీ తినో బోండా తినేస్తే ఖర్చు అవుతుంది. లేదు ఏం డోర్ కట్టేసుకొని వచ్చాను, 10 రూపాయలు జేబులో మిగులుతాయి. ఇప్పుడు బజారు పోవటము రావడానికి అరగంట 40 నిమిషాలు, ఈ టైం మాత్రం టైం జరిగిపోతూనే ఉంటుంది. దాన్ని ఖర్చు పెట్టకపోయినా, నిద్రపోకపోయినా 9 గంటల పడుకున్నా అయిపోతుంది టైం. పొద్దున్నే లేచి ఓంకార సుప్రభాతం, టైం విల్ గో లైక్ దట్. కాలమును సద్వినియోగం చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్టు. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ఉగాది. సంవత్సరం ఫలితం ఏ విధంగా ఉంటుంది అవన్నీ మనకు సంబంధం లేదు. మనం పొందవలసింది దైవ అనుగ్రహ బలాన్ని ప్రయత్నించాలి. మరి అటువంటి దైవ అనుగ్రహానికి ఇప్పుడు ఇందాక నవగ్రహాలు అని చెప్తుంటారు. అటువంటి దైవ అనుగ్రహం పొందటానికి మనకి 2 రకాల గ్రహాలు అడ్డం వస్తుంటాయి ఇక్కడ. అవి 2 అహంకారము, మమకారం.
నేను జనాలు చెప్తుంటాను నమస్కారం, మీరు పెద్దవాళ్ళు నమస్కారం పెడితే ఏమైందండి? చిన్న పెద్ద ఏమైతుంది? అందరూ నమస్కారం పెట్టలేదు ఎప్పుడు. సో అహంకారము, మమకారము, ఒకటి కుడి చేయి, ఎడమ చేయి, అటువంటి రెండు చేతులను జాయిన్ చేసి నమస్కారము వలన ఈ అహంకార మమకారాలు దూరం అయ్యాయి. తరచుగా నమస్కారం పెడుతుంటే ఈ అహంకార మమకారాలు దూరం అయ్యే అవకాశం. నిన్న మొన్న చెప్పింది సరైన ఒక ఎగ్జాంపుల్ కాలానికి రిలేటెడ్. మనం కాలాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నామో జస్ట్ ఒకసారి విల్ థింక్ ఓవర్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంవత్సరం ఉందంటే ఒక సంవత్సరానికి 3,15,36,36,000 క్షణాలు ఉంటాయట. బాగా క్యాల్కులేట్ చేస్తారు మహనీయుడు. ఇప్పుడు గూగుల్లో కొట్టి అన్ని వస్తాయంటే కొట్టుకోవాలి కదా మరి. కొట్టుకుంటే తెలుస్తుంది. నేను గూగుల్లో కొట్టలేదు, ఎప్పుడో ఒక సందర్భాలు చెప్పిన సత్సంగం అనమాట. మనం ఒక సంవత్సరానికి 3,15,36,36,000 క్షణములు ఉంటాయి. వీటిలో మనం ఎన్ని క్షణాలని సద్వినియోగం చేస్తున్నాం? క్వశ్చన్ మార్క్. మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్షణము నిత్య నూతనమే, ప్రతి క్షణము సంవత్సరాది వంటిది. మనం సంవత్సరానికి ఒకసారి సంవత్సరాలు వస్తుంటే మనం హ్యావ్ టు వెయిట్ ఫర్ 365 days. చాలా మంది అనుకుంటే వీడు అదృష్టవంతుడండి అని, కొంతమంది చాలా దురదృష్టవంతుడండి అనుకుంటున్నాం. మేము కూడా అప్పుడప్పుడు అనుకుంటాం ఏంటి అన్ని వీడికే జరుగుతుంది. బస్సు టికెట్ పోతుంది, మొబైల్ పోతుంది, అన్ని పోతుంటాయి కొంతమందికి. ఒకటికే అనుకుంటాను, దేవుడు ఇట్లా పెడతామేంటి ఒకటికే? బస్సు టికెట్ మర్చిపోతాడు, ట్రైన్ మిస్ అవుతుంది, అది పోతుంది, ఇవన్నీ ఒకటికే అయితే అందరికి కావు. వీడు ఎంత అదృష్టవంతుడండి బాబు, నక్కందకు వచ్చాడా అంటుంటాం ఒకటి. ఇప్పుడు ఒక మాట చెప్తారు స్వామి, మన అదృష్ట దురదృష్టములు ద్వంద్వములు రెండు కూడా. ఈ ఫిష్ మొత్తము ద్వంద్వమే, ఆల్ డ్యూయల్స్, ద్వైతము. బాగా చెప్పాడు. నేను సార్ని కూడా అడిగిన, మీరు ద్వైతంలో ఉండు బట్ అద్వైతంలో బిహేవ్ చేయమని అంటుంటారు రుద్రం. శిష్యులు ఏం చూసుకున్నావు రెండే అండి, పొట్టివాడు పొడివాడు, లావాడు సన్నవాడు, తెలియగలవాడు అమాయకుడు, ఇలా బీకారి, ఇలాగ చెప్పాడు. వీళ్ళందరూ కూడా స్వామి దర్శనానికి వచ్చారు. ఆల్ డ్యూయల్స్ కేమ్ టు స్వామి దర్శనేట్టుగా కాశ్మీర్, ఢిల్లీలోనూ ఎక్కడో. ఎవ్రీబడి దేర్, ఆల్ డ్యూయల్స్. డబ్బున్నోడు అందరూ వచ్చారు స్వామి దర్శనానికి. సో మన అదృష్ట దురదృష్టములు కాలాధీనములు కావు, కర్మాధీనములు. యాక్షన్ అండ్ రియాక్షన్, న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. యాక్షన్ అండ్ రియాక్షన్. సో మన అదృష్ట దురదృష్టములు కాలాధీనములు కావు, కర్మాధీనములు. మరి మన కర్మములు థాట్, వర్డ్ అండ్ యాక్షన్. మన కర్మములు మన సంకల్పములతో సంకల్పకారి సిద్ధివ్రతం కుంకుమ పూజ చేసాం మనం 3 సార్లు. మన కర్మలు మన సంకల్పములపై ఆధారపడి ఉంటాయి. అందుకని ప్యూర్ థాట్ ఫ్రమ్ ఎ ప్యూర్ హార్ట్ అంటారు. ఉదయం పవిత్రంగా వచ్చే ఆలోచనలు దరిద్రంగా ఎందుకుంటాయండి? ఉదయం క్షీరసాగరం అయితే అందులోంచి ముంచుకున్న చెంబు క్షార వాటర్ ఎలా వస్తాయి? ఉదయం క్షీరసాగరం అయినప్పుడు అందులో ముంచుకున్న నీళ్లు క్షీరమే అవుతాయి, క్షారం కానీ ఆమ్లం కానీ కావు. సో మన కర్మలు మన సంకల్పాల మీద ఆధారపడి ఉంటాయి. మనకు సంకల్పాలు పవిత్రంగా ఉండాలని చెప్తున్నారు. అందుకని ఇంకో మాట చెప్తుంటారు, బుర్రలో వచ్చే ఆలోచనలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయకు, హార్ట్ లో వడగట్టమని చెప్తుంటారు. హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్ అని చెప్తుంటాం. బుర్రలో ఎన్నో రకరకాలు వస్తుంటాయి. ఇంప్లిమెంట్ చేసే ముందు జస్ట్ ఫిల్టర్ ఇన్ ద హార్ట్, టెస్ట్ ఇన్ ద హార్ట్. సో సత్సంకల్పములు పోషించుకోవాలని చెప్తున్నారు.
అంతేగాని కొత్త సంవత్సరం ప్రారంభమైందని నేను జనరల్ కొత్త డ్రెస్సులు ఏమి వేసుకోనండి. నాకు అది అటువంటి ఏం లేవు. ఐ బి వెరీ నార్మల్. పాత లుంగే కట్టుకుంటాను, పాత చొక్కా వేసుకుంటాను. ఈసారి ఏదో ఉన్నాయి, ఒకటి రెండు కొత్త చొక్కాలు ఉన్నాయి. సుబ్బరత్నం పంపించిన చొక్కా ఒకటి పెండింగ్ ఉంది. కళ్యాణి ఓరుగండి ఇచ్చిన షర్ట్ ఒకటి పెండింగ్ ఉంది. లేటెస్ట్ గా సిహెచ్ఎల్ పద్మావతి ఇచ్చిన ఒక షర్ట్ పెండింగ్. మొన్న ఎక్కడికో తీసుకెళ్ళాను, మొన్న హైదరాబాద్ ట్రిప్ తీసుకెళ్ళాను కానీ వాడాల. అంతేగాని కొత్త సంవత్సరం ప్రారంభమైంది, కొత్త వస్త్రాలు ధరించి ఉగాది పచ్చడి సేవించామండి, పాయసం వండుకున్నామండి, చాలా బాగుందని. ఇది one of the message given by Bhagavan at beautiful time about this. This is the essence of total Ugadi and పండుగ. ఇంకో సందర్భంలో మాట్లాడుతూ మన స్వామి మన ఏం అడుగుతుంటారు, ఏం అడగడు. మనం చాలా రకరకాల గిఫ్ట్లు ఇస్తుంటాం స్వామికి. ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా చాలా రకరకాల వచ్చేటప్పుడు తీసుకొస్తుంటారు స్వామికి ఇవ్వడానికి. స్వామి దగ్గర పిల్లలు ఉంటారు కదా ఇవ్వడానికి చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, మనము మీరు ఒక టైగర్ మ్యాప్ను స్వామికి గిఫ్ట్ గా ఇచ్చారనుకోండి, ఒక ఉగాదిలో స్వామి చెప్పిన మాట. టైగర్ మ్యాప్ ఏంటి, ఉగాదికి రిలేటెడ్ అంటే ఆయన ఏం చెప్పినా ఉగాదే, ఆయన ఏం చెప్పినా శ్రీరామనవమి, ఆయన ఏం చెప్పినా దసరా. మీరు ఒక టైగర్ మ్యాప్ ను స్వామికి గిఫ్ట్ గా ఇచ్చారు, కానీ అది కాదు మీరు నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్. మీలో ఉన్న టైగర్ గుణాలు నాకు ఇచ్చేయండి. పశుగుణము వీడి పశుపతి కావాలి, సత్యమైన మాట సాయి మాట. క్రూరమ్మగ లక్షణాలు నాకు ఇచ్చేయండి. నేను చెప్పాను కదా, కృష్ణుడు ఒక చేతితో తిన్ముద్ర, ఒక చేతితో చెర్నకోల అంటే. చెర్నకోల ఎందుకు పెట్టుకుంటాడు? ఆ రోడ్డు మీద పోతే అప్పుడప్పుడు పక్క దారి పోతే హై హై అని అదిలిస్తా చెర్నకోల పెట్టి అనమాట. బాగా చెప్పాడు భగవద్గీత ఇంట్రడక్షన్ లో. ఒక చేతం చిన్ముద్ర కృష్ణ, ఒక చేతం చెర్నకోలట. సో క్రూరమోగ లక్షణాలు నాకు ఇచ్చేయండి, పవిత్రమైన గోవు లక్షణాలు సాత్వికతో అలవర్చుకోండి, నిస్వార్థ ప్రేమను పెంచుకోండి అని ఒక ఉగాదిలో స్వామి చెప్పిన మాటలు. ఇంకో సందర్భంలో చెప్తుంటూ స్వామి హ్యాపీనెస్ అంటే మనకి చెప్పాడు, సుఖము సంతోషము ఆనందం. నిన్న మళ్ళీ రికలెక్ట్ చేశాడు ఆయన. ఒకటి బాడీ అండ్ మైండ్ అండ్ ఆత్మ, అందరికి రికార్డ్ అయింది బాగానే. మా జిఎల్ సరస్వతి కూడా రికలెక్ట్ చేసింది. సుఖము సంతోషము ఆనందం. విల్ స్పీక్ అబౌట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ is related to ఆత్మ, సుఖము సంతోషము రిలేటెడ్ టు బాడీ అండ్ మైండ్. సో హ్యాపీనెస్ is related to ఆత్మ అన్నప్పుడు హౌ కెన్ వి గెట్ ది హ్యాపీనెస్? A beautiful quotation by Bhagavan regarding happiness. Anybody can explain it in English? A simple word. Happiness is dash dash dash. మూడు డాష్లు ఉన్నాయి. యూనియన్ విత్ గాడ్. యూనియన్ విత్ గాడ్. ఏ సూపర్ అనురాధా, సూపర్, ఫ్యాంటాస్టిక్ ఆన్సర్ అనురాధా, ఫ్యాంటాస్టిక్. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. యూనియన్ విత్ గాడ్ అంటే ఇందాక చెప్పాడు ఉగాది పచ్చడి రోజు, అది ఇందాక చెప్పాడు అవతార తత్వాన్ని. మీరు చాలా అదృష్టం, చాలా బాగుందండి, బాబా ఎన్నిసార్లు చూస్తారండి, మనం పోయితేనండి అతిరుద్రం. మంచిదే పో, ఎవడొస్తున్నాడు? అతిరుద్రం కాదు ఇంకే రుద్రం గారు పో. ఏం చేయాలి? ట్రై టు మెర్జ్ ఇన్ దట్ డివినిటీ. ఆ ఆనందంలో మనం లయమయ్యే ప్రయత్నం చేసుకోవాలి. సో హ్యాపీనెస్ ఈ యూనియన్ విత్ గాడ్. ప్రేమను పెంచుకోండి. సత్యం వద ధర్మం చేర. సత్యాన్ని వచించండి, ధర్మాన్ని ఆచరించండి. అంతేగా సత్యం ఆచరణ కాదు, ధర్మం చెప్పడం కాదు. సత్యం వద ధర్మం చేర. సత్యాన్ని వచించండి, ధర్మాన్ని ఆచరించండి. ఏమొస్తుంది? శాంతిని పొందండి.
దిస్ ఈజ్ మై రియల్ బ్లెస్సింగ్ ఆన్ యుగాది డే. ఇది నా యొక్క ఆశీర్వాదం అని చెప్పి ఈ మాటలు చెప్పి స్వామి 2 చేతులు ఎత్తి ఆ యొక్క ప్రశాంత నిలయంలో అక్కడ చేరిన గ్యాదరింగ్ ని బ్లెస్ చేశాడు. ఫిజికల్ గా చేరిన వాళ్ళు 40,000 మంది కాబట్టి యావత్ ప్రపంచానికి స్వామి బ్లెస్. ఇది నా యొక్క ప్రత్యేక ఆశీర్వాదం అన్నారు ఒక ఉగాది రోజు. ఇంకొక ఉగాది రోజు చాలా బాగా చెప్పారు. ఏంటి ఉగాది పండుగ రోజు స్వామి ఎట్లా చెప్తారంటే ఆయన ఇష్టం అండి. మనం కూడా అడగటానికి ఉగాది అంటే ఇట్లా చెప్పాలంటే ఉగాది అంటే పచ్చడి గురించి చెప్తారు, అని చెప్తారు. ఆ పచ్చడి ఏం చెప్తుంది? 6 రకాల రుచులు. రేపు చూద్దాం అది. యాక్చువల్గా వేరే ఆస్పెక్ట్ లో చెప్దాం అనుకున్నాను, అది దొరకలేదు, మిస్ అయింది. యాక్చువల్ ఉగాది పచ్చడి గురించే చెప్దాం అనుకున్నాను. 6 రుచులు ఎందుకు పెట్టాడు? జీవితంలో జీవితం అంటేనే 6 రుచులతో కలయిక, మేళవింపు. ఇంద్రధనుషుడే సప్తవర్ణములు మిశ్రమ విద్యారు అని ఎట్లా అంటామో మన మానవ జీవితంలో రేపు మనం వేసుకున్న 6 రకాల రుచులు ఉంటాయి. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఇట్. నాకు లేవంటే నేనే చెప్పా. చెప్పే అంశంతో ట్రై టు కంక్లూడ్ టుడే. So I mean, one Ugadi day, he classified the entire human being in the universe. ప్రపంచ మానవాళి మొత్తం స్వామి 5 రకాలుగా కేటగరైజ్ చేశారు. మానవులు అంటే ఆకార మానవులు కాదు, ఆచార మానవులు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఎవరు చెప్పారు? దేశం అంటే మనుషులు నేను చెప్పాను. గురజాడ అప్పారావు కొంత సూపర్ సూపర్ అమ్మా. భారతదేశం అంటే ఫిజికల్ నైసర్గిక స్వరూపం కాదు. నైసర్గిక స్వరూపం మ్యాప్ ఉంటుంది, బాగానే ఉంటుంది. నైసర్గిక స్వరూపం పాటు రాష్ట్రాలు, సిటీలు ఉన్న మ్యాప్ కూడా ఉంటుంది. రకరకాల మ్యాప్లు ఉంటాయి ఇండియాలో. భారత జాతి అంటే ద పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా. ఇక్కడ లోకంలో మానవులు అంటే మానవులు చేసే పనులు బట్టి 5 రకాలుగా నేను విభజిస్తున్నాను అన్నారు స్వామి మానవుల్ని. ఇందాక అనుకున్నాం కదా, ఏమనుకున్నాం? జస్ట్ ఇప్పుడే అనుకున్నాం. అదృష్టము దురదృష్టము కర్మాధీనం అన్నారు. దైవాధీనం కాదు. నింబవృక్షం వేప కింద పెట్టి మామిడికాయ టెంకాయ ఎలా వస్తుంది? స్వామి అనుకుంటే వస్తుంది. అది కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? పెట్టంటే ఏమన్నాడు? నక్క అన్నాడు. మా అర్జున నక్క అంటావు? అవును నా భావనకు. నాకు కుక్క చేశాడు. ఏమో అది కుక్క అంటే ఇంకోటి చేస్తాడు. అందుకని ఆయనకు వదిలేసి సరిపోతే నువ్వు ఏదంటే నేను అది, అంతే. తందన తాని తందన తాని తందన. భగవంతుడు అంతే చేయాల్సింది. సో ఫస్ట్ కేటగిరీ బిలాంగ్స్ టు విశ్వమానవాళ్ళని క్లాసిఫైడ్ అకార్డింగ్ టు దేర్ వర్క్స్. వాళ్ళు చేసే పనులు బట్టి. అంటే మనం ఈ 5 రకాల పనులు చేస్తూనే ఉంటారు విశ్వంలో ఉన్న మానవులందరూ. ఏదో ఒక రకం పని హృదయపూర్వకంగా చేసేవి. నేను హృదయపూర్వకంగా చేస్తున్నానండి, నేను హృదయపూర్వకంగా ఇస్తున్నానండి చందా అంటుంటాం మనం. ఎస్, హృదయపూర్వకంగా చేసే ఉత్తమమైనవి. వాడు కూడా చేశాడు, నేను ఇవ్వకపోతే ఏమనుకుంటాడు, మరి మళ్ళీ వాడిని సొసైటీలో చూడాలి. మెకానికల్ గా యాంత్రికంగా చేసే మధ్యమైనవి. భుజబల ప్రదర్శన కొరకు చేసేవి నీచమైనవి. అహంకారంతో చేసేవి నీచాతి నీచమైనవి. ఆడంబరంతో చేసేవి పరమ నీచమైనవి అన్నారు స్వామి. సో ఈ 5 రకాల కర్మలు చేస్తుంటారు. 5 రకాల కర్మలు 5 రకాల మానవులు చేస్తుంటారు. ఆ మానవులకు గుణాలను బట్టి, ప్రవృత్తిని బట్టి వాళ్ళు దే విల్ డూ దీస్ టైప్ ఆఫ్. మరి ఉదరంలో వస్తుంది. ఒకడేమో మంచి చేస్తే ఆనందం, ఒకడికి ఎదుటివాడు ఏడుస్తుంటే ఒకడు ఆనందపడుతుంటాడు. వాడు ఏడిపించే ఆనందం, వాడు ఏడిస్తే వీడికి ఆనందం. ఇదేమో ఆనందం, నాకు పైశాచిక ఆనందం. రుద్రంలో చాలాసార్లు చెప్పేస్తారు. ఎదుటివాడు ఏడుస్తుంటే వీడికి నవ్వు వస్తుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు అసలు.
హృదయపూర్వకంగా చేసే పనులే సత్యమైనవి, నిత్యమైనవి, పవిత్రమైనవి. కనుక మనం చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా చేయాలి. నేను హృదయపూర్వకంగా ఉగాది రోజు చేస్తానంటే మిగిలిన 364 రోజులు ప్రతి డే ఉగాది మనకి, ప్రతి క్షణము మనకి పండుగే అనుకోవాలా. ఇంకో సందర్భంలో ఇంకొక ఉగాది రోజు, ఈ ఉగాది ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, ఏం అలవర్చుకోవాలి అంటే మార్గదర్శక సూత్రాలు. సత్యమైన మాట, సాయి మాట, సాయి మాట, సాయి బాటల గ్రూప్ పేరు కూడా ఉంది. పుస్తకం బాలవికాస్ గ్రూప్ లో ఒక పుస్తకం కూడా ఉంది పూర్వకాలం. ఇప్పుడు రీప్రింట్ అవుతుందో లేదు, 3 వాల్యూమ్స్ ఉన్నాయి. పూర్వకాలంలో నా దగ్గర బుక్లెట్ ఉంది, సాయి మాట, సాయి బాట అని బుక్ కూడా ఉంది. ద ఫస్ట్ మార్గదర్శక సూత్రం స్వామి, దిస్ వెరీ ఇంపార్టెంట్. ఎంతసేపు మనం సృష్టి మీద వాడు ఏడుస్తుంటాం. సృష్టి బ్యూటిఫుల్. సృష్టి వాజ్ క్రియేటెడ్ బై క్రియేటర్. భగవంతుడు సృష్టికి ఏమైంది, ఆనందంగా మంచిగా ఉంది. మన కళ్ళకి రోగం వచ్చి సృష్టి వాడు ఆ కాళ్ళకి కామెర్లు వస్తే అంత పెద్ద కనపడుతుంది. ఎవడో అన్నట్టు ఒక రాజుగారిని, రాజుగారు నువ్వు ఏం చూసినా గ్రీనరీగా చేయమన్నాడు. ఎవడని చెప్పండి, కథ చెప్పండి బ్రీఫ్ గా. నువ్వు ఏమైనా గ్రీన్ గా చూడాలన్నట్ట. ఎనీబడి? కళ్ళకి ఆకుపచ్చ కళ్ళందరూ ఆయన ఆ పని చేయలా, అందరూ ఇళ్ళంతా అది కావాలి నాకు. ఆయన కలరోగ పెట్టుకోవాలా. మొత్తం దేశం అంతా రాజ్యం చెప్పమ్మా. దేశమంతా కూడా ఆకుపచ్చగానే ఉండాలి అని అన్నాడు. అంటేనేమో అందరూ కూడా గ్రీన్ సున్నాలు వేసుకోవాలంటే పాపం అందరూ కూడా గ్రీన్ సున్నాలు వేసుకున్నారు. అప్పుడు మంత్రి గారు ఎవరో వచ్చన్నారు, రాజా మీరు గ్రీన్ అద్దాలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి గ్రీన్ అద్దాలు పెడతారు, అప్పుడు అంతా కూడా గ్రీనరీగా ఉంటుందండి. అంటే తనలో మార్పు రావాలి కానీ ఇతరుల మార్పు మనం కోరుకోకూడదు అనేటువంటి గుణపాఠం అని నాకు అనిపిస్తుంది ఈ కథ వలన. సాయిరామ్. దర్శవే స్వామి మొదటి మార్గదర్శకం ఏం చెప్పారు అంటే సమ్యక్ దృష్టి అన్నారు. సమ్యక్ దృష్టి వల్లనే సమ్యక్ భావాలు దృష్టి ఎలా ఉంటే సృష్టి ఎలా ఉంటుంది. సమ్యక్ దృష్టి వల్లనే సమ్యక్ భావాలు ఆవిర్భవిస్తాయి. మనం రోడ్డు మీద పోయి ఎన్నో చూస్తున్నాం, అన్ని కూడా బ్రెయిన్ లో ఇంపల్సెస్ రికార్డ్ అవుతాయి. ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్. ఎప్పుడైతే సమ్యక్ భావముల వలన సమ్యక్ వాక్ వస్తుంది, సమ్యక్ వాక్కును ఆచరణలో పెట్టి సమ్యక్ కర్మగా రూపొందుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ సమ్యక్ సాధన అన్నారు. ఇలాగా ఉండటం, సమ్యక్ దృష్టితో ఉండటము, సమ్యక్ భావాలు కలిగి ఉండటము, సమ్యక్ వాక్కు కలిగి ఉండటము, ఇదంతా సమ్యక్ కర్మ, మంచి మంచి పనులు చేయటము, ఇవంతా ఏముంటాయి దిశకాలు వీడు సమ్యక్ జీవనం చేస్తున్నాడండి అంటుంటాం. సమ్యక్ జీవనం అంటే హ్యావ్ బ్యూటిఫుల్ లుక్, బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్. సో ప్రతి మానవుడు సాధించవలసింది ఏమిటి అంటే సమ్యక్ జీవనం అనే ఒక ఉగాది. ఎవ్రీబడి, తెలుగు ఉగాదే కాదు, అందరూ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దిస్. నేను తెలుగు ఉగాది రోజు అంటే తెలుగు ఉగాది జనరల్ గా అవుట్లుక్ లో స్వామి చెప్తున్నారు. బాగుంది పాదసార్, వెరీ నైస్. ఇంకొక సో ఇప్పుడు ఇందాక అన్నాం కదా కేవలం తమిళ ఉగాది, తమిళ ఉగాది 14 తారీఖు వస్తుంది.
ఆ విధంగా మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంటే 2 రాష్ట్రాలు విడగొట్టక ముందు, ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, నన్ను దయచేసి విడగొట్టకండి లేదు. ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర వాసులు ఉగాది అని పండగ ఉగాదితో జరుపుకుంటారు. ఈ తెలుగు న్యూ ఇయర్ మనకి ఇది ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఎవ్రీ స్టేట్ ఈజ్ హ్యావింగ్ న్యూ ఇయర్. రేపు ఏప్రిల్లో చెప్పుకుంటాం. కేరళ ప్రజలు ఆ యొక్క న్యూ ఇయర్ ని విస్సు అంటారు. శాపమిస్తూ సెనగల్లో రేపు April 14th. తమిళనాడు వాళ్ళకి బాగుంది. మనకి తెలుగు ఉగాది ఎప్పుడు వస్తుందో తెలియదు. రేపు ఇప్పుడు మార్చి 30 వచ్చింది విశ్వ అవ్వచ్చు. తర్వాత ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ 30 తారీఖు రావాలని లేదు. బట్ తమిళ్ న్యూ ఇయర్ అయితే దే హ్యావ్ ఫిక్స్డ్ డేట్ April 14th. సో తమిళ్ న్యూ ఇయర్ ఇస్ కాల్డ్ విషు. రుషిలో షా. అక్కడేమో సెనగల్లో షా, ఇక్కడ రుషిలో షా. సో మహారాష్ట్ర ఆల్సో సెలబ్రేట్ ద న్యూ ఇయర్ as గుడి పడ్వా అంటారు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.